ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాణిపాకం పుణ్యక్షేత్రంలో వైభవపేతంగా వినాయక వ్రతకల్పం. సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామి సేవలో తరించిన భక్తులు. శ్రీవారికి గద్వాల సంస్థానాధీశుల ఎరవాడ జోడు పంచెలు సిద్ధం. బ్రహ్మోత్సవాలలో తొలి రోజున తిరుమలేశునికి అలంకరణ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి దేవాదాయ శాఖ మంత్రి పట్టు వస్త్రాల సమర్పణ. నూతన అన్నప్రసాద భవనాన్ని ప్రారంభించిన ఆనం రామనారాయణ రెడ్డి. కాణిపాకం క్షేత్రంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం. తిరుమల ఘాట్ రోడ్లలోని గణనాథుని ఆలయాలలో ఉత్సవ శోభ. పార్వతీ నందనునికి విశేషంగా ప్రత్యేక అర్చనలు. మూషిక వాహన సేవలో వినాయక స్వామి దివ్యానుగ్రహం. తిరుపతి కపిల తీర్థంలో ఘనంగా వినాయక చతుర్థి. సత్య ప్రమాణాల నిలయంగా వెలిసిల్లుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో వినాయక చవితి వేడుకలను కనుల పండుగ నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుండే విశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. వినాయక చవితి సందర్భంగా ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీ వినాయక వ్రతకల్ప పూజలను వేడుకగా నిర్వహించారు. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి ఉత్సవమూర్తులను ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక వేదికపై వేంచేపు చేసి విశేషంగా అలంకరించారు. అనంతరం ఆకమోక్తంగా పూజాధికాలు నిర్వహించి వినాయక వ్రతకల్పాన్ని భక్తి శ్రద్ధలతో జరిపారు. ఈ ఉత్సవంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిః సీదసాదనో. శ్రీమన్మహాగణాధిపతయే నమః. సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం అస్మిన్ కుంభే. अस्यां प्रतिमायां श्री वरसिद्धि विनायक स्वामी देवताम् आवाहयामि स्थापयामि पूजयामि असुनीते पुनरस्मात् चक्षुः पुनः प्राणहीनोऽधे भोगम्. पर्याप्त्यानन्दराजाय सर्वस्तोमोदिरात्र उत्तममहर्भवति सर्वस्याच्चै सर्वस्य चित्ते सर्वमेव तेनाप्नोति. सर्वं जयति. एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्. देवदेवस्यानन्दानन्दभोगोऽस्तु. हर नमः पार्वती पतये. हर हर महादेव. बोलो गणेश महाराज की जय. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24వ తేదీ నుండి ఘనంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారికి గద్వాల సంస్థానాధీశులు ఎరవాడ జోడు పంచెలను సిద్ధం చేసి తిరుమలకు తీసుకువచ్చారు. గత 400 సంవత్సరాలుగా గద్వాల సంస్థానాధీశులు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎరవాడ జోడు పంచెలను సమర్పించడం సత్సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో గద్వాల సంస్థానాధీశులు కృష్ణ రాంభూపాల్ 2025వ సంవత్సరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా జోడు పంచెలను బుధవారం తిరుమలకు తీసుకువచ్చారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో స్వామివారికి సమర్పించే జోడు పంచెలను ప్రదర్శించారు.
బ్రహ్మోత్సవాలలో తొలి రోజు ఎరవాడ జోడు పంచెలను స్వామివారికి అలంకరించనున్నారు. ఈ సందర్భంగా గద్వాల సంస్థానాధీశులు కృష్ణరాం భూపాల్, ఎరవాడ జోడు పంచెల తయారీదారు మహంకాళి కరుణాకర్లు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ తమ అనుభూతిని పంచుకున్నారు. We are deeply grateful today to be present at Tirumala to present the revered Gadwal Irvada Panchalu to Lord Venkateshwara for 2025 Brahmatsvalu. As you are all aware, the long association between Gadwal Samasthan and Tirumala is long standing and deeply rooted in heritage and also tradition. From centuries, sending a pair of Jodu Panchalu as a gift started during the reign of the founders of Gadwal Samasthan, Raja and also the Maharani. In continuing the illustrious legacy, I, Krishnaram Bhupal of Gadwal Samasthan, together with a group of Gadwal weavers, have come to Tirumala to offer the Gadwal Irvada to Lord Venkateshwar Garu. This sacrifice offering not only honors our cultural and spiritual bond with Tirumala Devasthanam, but also celebrates the artistry and dedication of the Gadwal weaving community. By presenting this, we aim to encourage and empower our weavers, helping preserve a unique legacy while providing livelihood and security to the artisans. This gesture also brings greater recognition to the heritage of the Gadwal region in Telangana, inspiring pride and continuity for future generations and also tying together Telangana and Andhra Pradesh eternally. నా పేరు మహంకాళి కరుణాకర్. గత 14 సంవత్సరాల నుంచి ఏరువాడ జోడు పంచం వేస్తున్నాను. నేను గద్వాల ఏరువాడ జోడు పంచ బ్రహ్మోత్సవాలకు మొదటి రోజు స్వామివారికి అలంకరిస్తారు ఈ పంచ. అందుకు ఇది పంచకు ఏరువాడ జోడు పంచ అని పేరు వచ్చింది. ఈ ఏరువాడ జోడు పంచ సంస్థానాధీశులు కాలం నుంచి కొనసాగుతున్న గత 400 సంవత్సరాల కాలం నుంచి కొనసాగుతున్న సాంప్రదాయం. ఈ సాంప్రదాయానికి కృష్ణరాం భూపాల్ గారి ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాము. ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది. మా కుటుంబాలు కూడా చాలా సంతోషంగా భావిస్తాయి ఈ భాగ్యం కలిగినందుకు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం నూతనంగా నిర్మించిన అన్నప్రసాద భవనాన్ని ఆయన ప్రారంభించి అన్నప్రసాదాలను స్వీకరించారు. కాణిపాకం క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే. కాణిపాకం క్షేత్రంలో స్వయంభూగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆగస్టు 27వ తేదీ నుండి సెప్టెంబర్ 16వ తేదీ వరకు వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి దేవాదాయ శాఖ విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టింది. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలలో తొలి రోజైన బుధవారం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పూతలపట్టు చిత్తూరు ఎమ్మెల్యేలు డాక్టర్ కలికిరి మురళీమోహన్, గురజాల జగన్మోహన్, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్లు పట్టు వస్త్రాలను తీసుకుని ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వీరికి పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా పట్టు వస్త్రాలను తీసుకుని మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి సమర్పించారు. అనంతరం మంత్రి, ఇతర ఎమ్మెల్యేలు వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మంత్రి రామనారాయణ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులకు వేదాశీర్వచనం పలికి ఘనంగా సత్కరించారు.
అనంతరం కాణిపాకం క్షేత్రంలో నూతనంగా నిర్మించిన నిత్యాన్న ప్రసాద భవనాన్ని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ వినాయక స్వామి చిత్రపటానికి పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం నూతన అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదాల తయారీని మంత్రి పరిశీలించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఆపై మంత్రి రామనారాయణ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు నూతన అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాణిపాకం క్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని, స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. వినాయక చవితి పర్వదినాన కాణిపాకంకి ఇక్కడ వరసిద్ధి వినాయక స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా హిందూ ఆలయాలలో జరిగేటువంటి పూజా కైంకర్యాలని ప్రత్యక్షంగా ప్రతి ఆలయంలో జరిగేటువంటి దాన్ని ఆయన పర్యవేక్షిస్తూ, మరీ ముఖ్యంగా ఇటువంటి బ్రహ్మోత్సవాల టైంలో ఆలయాలకి తను లేకపోతే తను మంత్రివర్గ సహచరుల్ని పంపి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలని స్వామివారికి ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీ. ఈ ఆనవాయితీలోనే ఈరోజు ఈ యొక్క కాణిపాకం వినాయక స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు స్వామివారి యొక్క ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి ప్రతి కుటుంబానికి విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు ఉండాలని, ఎటువంటి విఘ్నాలు లేనటువంటి సమాజ స్థాపన జరగాలి, అన్ని విధాలా ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించాలని చెప్పి ఆ యొక్క వినాయక స్వామి వారిని అందరం కలిసి వేడుకోవడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో స్వామివారి ఆశీస్సులతోటి ఈరోజు ఇక్కడ నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క అన్నప్రసాద ఈ యొక్క హాల్ని దాదాపు 4 కోట్ల రూపాయలతో ఇప్పటికే దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. గతంలో ఈ అన్నప్రసాదం జరిగేటువంటి ఈ ప్రాంతంలో కేవలం రోజుకి 2500 మాత్రమే ఇందులో ఈ యొక్క అన్నప్రసాద వితరణ జరిగేది. ఈరోజు ఈ నూతన భవనం, నూతనంగా ఏర్పాటు చేసినటువంటి వంటశాల ఇవన్నీ కూడా మెకనైజ్డ్ పద్ధతిలో ఉండాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆశీస్సులతో వారిచ్చిన ఆదేశాలను అమలుపరుస్తూ దాదాపు 4 కోట్ల రూపాయల పైచిలుకు అయ్యేటువంటి ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఇదే కాదు, చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో అనేక ఆలయాలకి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ, అనేక మంది సంస్థలు కూడా, వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా ముందుకొచ్చి ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాయి. కాబట్టి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి ఆలయాల వరకు పూర్తిగా పునర్నిర్మాణ కార్యక్రమం చేసి ఆ దైవానికి నిర్వహించేటువంటి పూజాది కార్యక్రమాలు, కైంకర్యాలన్నీ కూడా ఆగమ పండితుల యొక్క ఆలోచనతోనే జరిగే విధంగా ఇవాళ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్పడం జరిగింది. ఆలయాల్లో జరిగేటువంటి నిత్య నైవేద్య పూజా కైంకర్యాలన్నీ కూడా ఆగమ పండితుల యొక్క పరిధిలోనే జరగాలి. పాలక వర్గాలు కానీ, అధికార యంత్రాంగం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇందులో జోక్యం కలిగించుకోకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు.
దాని ప్రకారం జీవో కూడా విడుదల చేయడం జరిగింది. దాన్ని అనుసరించే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది ఆలయాల్లో ఆ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో బుధవారం మూషిక వాహన సేవను ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వినాయక చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు శ్రీ వినాయక స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి మూషిక వాహనంపై ఆసీనులను చేశారు. బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ తిరునగరి పొరవీధుల్లో మూషిక వాహనంపై ఊరేగుతూ స్వామివారు భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని బుధవారం మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ కు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, జేఈఓ వి వీరబ్రహ్మం, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ రాధాకృష్ణన్ అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. ఆపై పద్మావతి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. దర్శనానంతరం ఆలయంలోని ఆశీర్వాద మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. ఈ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, తుడా చైర్మన్ సి దివాకర్ రెడ్డి, టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల గవర్నర్ రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలియజేశారు. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. నమస్కారం అండి. టుడే ఈజ్ అవర్ గణేష్ చతుర్థి. దిస్ ఈజ్ డే Lord Ganesh has born and Lord Ganesh has blessing the whole humanity, and I am very happy to visit Padmavati Tayar temple and Tirumala Srinivasa Venkateswara Perumal temple, and I pray today that God and Goddess should bless all of us with every wealth, health and every happiness. ఏకశిలా నగరంగా వినితికెక్కి విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో ధ్వజస్తంభ నూతన కవచ ప్రతిష్ఠ, కళాకర్షణ కార్యక్రమాలకు అంకురార్పణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో 2 రోజుల పాటు జరిగే ఈ క్రతువుల్లో భాగంగా బుధవారం సాయంత్రం భగవత్ అనుజ్ఞ, విశ్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యాహవచనం, కంకణ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపి కంకణధారణ చేశారు. పుట్టమట్టిని సేకరించి ఉత్సవాలకు ఆగమోక్తంగా అంకురార్పణ జరిపి మహామంగళహారతులు సమర్పించారు.
సర్వ జగద్రక్షకుడైన శ్రీరామ నామస్మరణం సకల మానవాళికి జగత్తుకు శుభప్రదం. ఆ రాముని స్మరిస్తూ రామకోటిని రాసి సుగుణాభిరాముడు జగదభిరాముడైన రామయ్య తండ్రిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటూ ఉంటారు భక్తులు. అలా రామకోటిని రాసి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో సమర్పించిన లక్షలాది పుస్తకాల నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయ అధికారులు, అర్చకులు రామకోటి పుస్తకాలను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా పావన గోదావరి నది వద్దకు తీసుకువచ్చారు. నదీమ తల్లికి పసుపు, కుంకుమ, పుష్పాలు, వస్త్ర సమర్పణతో పూజలు నిర్వహించారు. ఆపై రామకోటి పుస్తకాలను గోదావరి నదిలో నిమజ్జనం చేసి మహామంగళహారతులు సమర్పించారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం బుధవారం మధ్యాహ్నం మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ తిరుమల చేరుకున్నారు. తిరుమలలోని గాయత్రి నిలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, తుడా చైర్మన్ సి దివాకర్ రెడ్డి సాదరంగా స్వాగతం పలికి వసతి ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం నైవేద్య విరామ సమయంలో గవర్నర్ రాధాకృష్ణన్ శ్రీవారిని దర్శించుకోనున్నారు. దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన వెంకటగిరి పోలేరమ్మ తల్లి జాతరకు ఘనంగా అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా ఈ నెల 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరగనున్న జాతరను అత్యంత సంబరంగా, కోలాహలంగా నిర్వహించాలంటూ వెంకటగిరి సంస్థానాధీశులు, రాజకుటుంబీకులు పోలేరమ్మ తల్లి సేవకులకు సంప్రదాయబద్ధంగా తాంబూలం అందజేశారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో కొలువైన శ్రీ వినాయక స్వామివారి దేవాలయంలో వినాయక చతుర్థి వేడుకలను నేత్రపర్వంగా నిర్వహించారు. కపిలతీర్థం ఆలయ అర్చకులు, అధికారులు శ్రీ వినాయక స్వామివారి మూలమూర్తిని సుగంధ భరిత పుష్పమాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం స్వామివారికి విశేష పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. నైవేద్యాలు సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు కె సరస్వతి ప్రసాద్ బృందం సంకీర్తనాలాపన శ్రావ్యంగా సాగింది. ఇక 2వ ఘాట్ రోడ్లోని శ్రీ వినాయక స్వామివారి ఆలయం ఉత్సవ శోభితంగా కనువిందు చేసింది. వినాయక చతుర్థిని పురస్కరించుకుని ఆలయాన్ని వర్ణమయ పుష్పాలతో చూడచక్కగా అలంకరించారు. అర్చకులు వినాయక స్వామివారి మూలమూర్తికి ఏకాంతంగా అభిషేకం చేసి నివేదన, హారతులు సమర్పించారు. తిరుమలకు వెళ్లే భక్తులు ఘాట్ రోడ్ వినాయక స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వినాయక చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ మాడవీధుల్లో కొలువుదీరి ఉన్న నవనంది వినాయక స్వామివార్లకు విశేష పూజాధికారులు నిర్వహించారు. ఆలయ ఈవో బాపిరెడ్డి, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చి నవనంది వినాయకులకు సమర్పించారు.
ఇక శ్రీకాళహస్తి పట్టణంలో వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఏనుగుపై గణనాథుడు, నృసింహావతార గణనాథుడు, భారీ గణనాథుల మండపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రజలు మండపాల వద్దకు వచ్చి గణనాథులను దర్శనం చేసుకుని నైవేద్యాలను సమర్పించారు. గణనాయకా శరణు గణనాయకా శరణు గణనాయక శ్రీ శివ వరపుత్ర చిరతర ఘన చిత్రకాశ మమ్మేలు శ్రీ గణనాయక గణనాయక శరణు గణనాయక శ్రీ శివ వరపుత్ర చిరతర ఘన చిత్రకాశ మమ్మేలు శ్రీ గణనాయక గణనాయక శరణు. బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ చిన్న రాజగోపురం వద్ద కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి సన్నిధిలో స్వామివారికి ప్రత్యేకంగా అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు. అష్టోత్తర శతనామార్చనలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించి మహామంగళహారతులు సమర్పించారు. ఆలయ ఈవో సేనానాయక్ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆధ్యాత్మిక నగరి తిరుపతి పుణ్యక్షేత్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరునగరిలోని పలు ప్రధాన కూడళ్లలో భారీ మండపాలను ఏర్పాటు చేసి విభిన్నమైన విలక్షణ రీతిలో గణనాథులను ఏర్పాటు చేసి ప్రజలు పూజలు జరుపుకున్నారు. మండపాల్లో గణనాథుల దర్శనం కోసం భక్తులు అశేషంగా తరలివచ్చారు. బొజ్జ గణపయ్యలను భక్తితో సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. జయ గణేశ స్మరణలు చేస్తూ పార్వతీ నందనునికి దివ్య మంగళ నీరాజనాలు సమర్పించారు. శరణు శరణు ఓ గణాధిపా
తిరుపతి జిల్లా పుత్తూరులో కొలువైన శ్రీ తరుణ గణపతి దేవాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. చతుర్థి వేడుకల్లో భాగంగా అర్చకులు గర్భాలయంలో శ్రీ తరుణ గణపతి స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, విభూది, చందనం, పసుపు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పార్వతీ నందనునికి సుందరంగా అలంకరణలు చేసి నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. జననీ జనకుల సన్నిధి కన్నా జయమును ఇచ్చే తీర్థము లేదని జ్ఞాన ఫలమును పొందినవయ్యా, జ్ఞాన ఫలమును పొందినవయ్యా. సురగణ వందిత లోక పూజిత ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని నిర్వాణ నారాయణ స్వామివారి ఆలయంలో నవగ్రహ యంత్ర ప్రతిష్ఠ, నవగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు వేడుకగా జరిగాయి. ముందుగా ప్రధాన దేవతామూర్తి శ్రీ నిర్వాణ నారాయణమూర్తికి పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం స్ఫటికలింగానికి పుష్పార్చన జరిపారు. ఆపై ప్రాంగణంలో కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. హోమగుండాన్ని ఏర్పాటు చేసి శాంతి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై నవగ్రహ యంత్ర ప్రతిష్టాపన నిర్వహించారు. పవిత్ర జలాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి స్వామివార్లకు, యంత్రాలకు ప్రోక్షణ చేసి మహామంగళహారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా కొడంగల్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వినాయక చతుర్థి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో శ్రీ వినాయక స్వామివారికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. తరువాత గణనాథుని చూడ చక్కగా అలంకరించి అష్టోత్తర శతనామావళి పఠనం చేస్తూ ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు అందజేశారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజా, ఆనంద తేజ ఓ విఘ్నరాజా. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే.
వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో కొలువైన శ్రీ వినాయక స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో వేంచేసిన బొజ్జ గణపయ్యకు అర్చకులు చతుర్థిని పురస్కరించుకుని పంచామృతాలతో పాటు పసుపు, కుంకుమ, గంధపు ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. చూడ చక్కటి అలంకరణలతో పార్వతీ నందరునికి పూజలు జరిపి హారతులు అందజేశారు. లంబోదరుడు ఉత్సవ శోభితంగా అనుగ్రహించారు. భక్తులు జై గణేశ స్మరణలతో తరించారు. నల్గొండ పట్టణంలో కొలువైన శ్రీ వల్లభ గణపతి దేవాలయంలో స్వామివారికి నేత్రపర్వంగా అభిషేకం చేశారు. శుద్ధ జలాలతో శుద్ధి చేసిన అనంతరం పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో విశేషంగా వల్లభ గణపతికి అభిషేకం నిర్వహించారు. తరువాత సర్వాంగ సుందరంగా అలంకరించిన గణనాథునికి నివేదన, హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలో సర్వ వైదిక సంస్థానంగా అలరారుతున్న శ్రీ యజ్ఞ వరాహ స్వామివారి దేవాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యజ్ఞ వరాహ స్వామివారి సన్నిధిలో కొలువైన శ్రీ రత్న వినాయక స్వామివారికి అర్చకులు పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగ నిర్వహించారు. తరువాత చూడ చక్కగా పార్వతీ నందరునికి అలంకరణలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులో కొలువైన శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో వినాయక చవితి పర్వదినాన్ని వేడుకగా నిర్వహించారు. అర్చకులు గర్భాలయంలో గణనాథుని మూలమూర్తికి అభిషేక ఆరాధనలు జరిపి సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత అష్టోత్తర శతనామావళి సహితంగా గరిక, పత్రాలతో వినాయక స్వామివారిని పూజించి ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించి హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో కొలువైన శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం ఘనంగా జరిగింది. భాద్రపద మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ వీరభద్ర స్వామివారికి పలు రకాల ఫలరసాలు, భస్మం, గంధం, కుంకుమ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. ఆపై రుద్రపఠనయుక్తంగా స్వామివారికి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాలు భక్తులతో సందడిగా కనువిందు చేశాయి. వినాయక చతుర్థి వేడుకల్లో భాగంగా గాజువాకలో 1,00,000 చీరలతో 86 అడుగుల ఎత్తైన సుందర వస్త్ర మహాగణపతి మండపంలో ప్రత్యేక పూజలు కనుల పండుగ జరిగాయి. అదేవిధంగా అనకాపల్లిలో 126 అడుగుల ఎత్తైన మహాలక్ష్మి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఏకదంతుని దర్శనం కోసం భక్తులు మండపాల వద్దకు చేరుకుని బొజ్జ గణపయ్యను సేవించి తన్మయులయ్యారు. అటువంటి వైభవములమర చేసిన దైవమిటువంటి యోగంబులిన్నియును చేసే అటువంటి వైభవములమర చేసిన దైవమిటువంటి యోగంబులిన్నియును చేసే ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో కొలువైన శ్రీ విజయ గణపతి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. వినాయక చవితి పర్వదినం సందర్భంగా స్వామివారికి అర్చకులు ప్రాతకాల నిత్యార్చనలు జరిపారు. తరువాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, విభూది, గంధం, పసుపు తదితర మంగళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. భక్తులు గణనాథుని అభిషేక ద్రవ్యాలు సేవించి తరించారు. మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాథునకు మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాథునకు శుభ మంగళమని పాడరే మన గణనాథునకు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.